అమ్మ అనితమ్మ గారు, హోమ్ మినిస్టర్ గారు, నేను హిందువునని ఒప్పుకుంటా, నువ్వు ఒప్పుకుంటావా అని చెప్పేసి మాట్లాడినవే. మరి నువ్వు ఇంతకుముందు బైబిల్ నా కారులో ఉంటుంది, మా ఇంట్లో ఉంటుంది, నేను క్రిస్టియన్ అని చెప్పేసి నువ్వు ఒప్పుకున్నావు. మరి హిందువునని నువ్వు ఎట్లా ఒప్పుకుంటావు? నువ్వు సరే, హిందూ సాంప్రదాయాలని నువ్వు గౌరవిస్తావు, వచ్చావు, ఏదో పొరపాటు జరిగిందిలే. మాట అన్న తర్వాత రాజకీయాలకు వచ్చిన తర్వాత అబద్ధాలు ఆడుతుంటాం, చేస్తూ ఉంటాం, అంతా ఓకే, జరిగిపోద్ది. మరి జగన్ అన్న ఎవరు హిందువులు వచ్చినా కానీ, ఏ దైవం ఫోటో వచ్చినా కానీ, వెంకటేశ్వర ఫోటో కానీ, ఏ ఫోటో కానీ, ఏది వచ్చినా కానీ చెప్పులు ఇడిచి అందుకుంటాడు. మరి పవన్ కళ్యాణ్ చెప్పులు వేసుకునే అందుకుంటాడు, మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పులు వేసుకొని అందుకుంటాడు. మరి దాన్ని హిందుత్వాన్ని గౌరవించినట్ట. అదొకటి. సనాతన ధర్మం అంటారు, దానికి ఒక లెక్క ఉంటుంది. సనాతన ధర్మం అంటే ఎవరైతే ఒక భార్యను పెళ్లి చేసుకుంటే ఆ భార్యతను ఉంటేనే ఆ సనాతన ధర్మం గురించి మాట్లాడగలిగే అర్హత ఉంటుంది. అలాంటిది 3 పెళ్ళిళ్ళు చేసుకున్న మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఇది ఒక బైబిల్లో ఉన్నదో లేదో కొంత తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నేను సనాతన ధర్మం అంటే అది. ఒక భార్య విడిపోయింది, చేసింది అని అంటే వాడు అసలు సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి అర్హుడు కాదు. అదొకటి. లడ్డు వివాదం ఒకటి, అందులో అయినా మీరు బయటపడరా? దాన్ని కోర్టు ముట్టకాయలు వేసిందా మీకు? అదొకటి. ఇప్పుడు సూపర్ 6 పథకాలు పెట్టి ఈ హిందుత్వాన్ని రెచ్చగొట్టి ఇది మన జగన్మోహన్ రెడ్డి దర్శనానికి పోతే మీరు ఏదో చేసి అడ్డుకొని గొడవలు చేసి ఇవన్నీ చేసి పెడదామని చెప్పేసి ఏదో ప్లాన్ చేసి ఈ సూపర్ 6 పథకాల గురించి డైవర్ట్ చేయడానికి, ప్లస్ స్టీల్ ప్లాంట్ అమ్మకం గురించి అదో డైవర్ట్ చేసి ఏదో ఒక అమ్మక దెంగి కొద్దిగా ఒక కూడబెట్టుకొని చేసుకొని చేద్దాం ప్లాన్లో ఉన్నారు. కానీ ఇవన్నీ వెంకటేశ్వర స్వామి పైన చూస్తూనే ఉన్నాడు, గట్టిగా వేస్తాడు. మీకు చూస్తూ ఉండండి. మీరు ఈవీఎంలు ట్రాపింగ్ ద్వారా గెలిచారు కాబట్టి బతికిపోతున్నారు. 5 సంవత్సరాల జనం ఎట్లా భరించాలి కాబట్టి. లేదంటేనా కుమ్మడిగా వచ్చి అప్పుడు ఎన్టీ రామన్ ఎండిపోటు పొడిచి చంద్రబాబు నాయుడు గుడ్లతో దగ్గరుండి కుట్టించిండు. ఈసారి ఏమేసి కొడతారో మీకే తెలియాలి. ఇక అర్థమైందా? మోసం చేసి ప్రభుత్వం పదవిపీఠం ఎక్కారు అని అంటే, మోసం చేసి గెలిచారు అని అంటే దానికి పరిణామాలు చాలా ఉంటాయి. పైన వెంకటేశ్వర స్వామి అన్నాడు. అసలు ఎందుకో ఆ దరిద్రం, అది మీకు మంచితనం దరిద్రం ఏం అర్థం కాదు. ఇది ఒక ప్లస్ పాయింట్ అయింది జగన్ గారికి కూడా. జాగ్రత్త అండి.